హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఎండాకాలం పంటకి విత్తనాలు వేసుకుంటామండి. ఇవాళ వేద్దాం. ఏమేమి విత్తనాలు వేస్తానో చెప్తానండి. గాలికి ఎగిరిపోతున్నాయి. ఇందులో అండి మన టబ్లో 3 రకాల వంకాయ విత్తనాలు వేస్తున్నానండి. చూసారా, వంకాయ తోట అంతా తీసాము. ఇదిగోండి, గ్రో బ్యాగులంతా ఖాళీ. మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి కదా మనం. అవి పాత మొక్కలు అయిపోయినాయి ఉన్నాయి, కానీ ఒక 5-6 మొక్కలు మళ్ళీ మనం కొత్త పంటకి వేసుకోవాలి కదా. ఎండాకాలం అంతా 4 నెలలకి, అందుకని వేస్తున్నానండి. ఒకవైపు ఏమో ఒక రకం, ఒకవైపు ఒక రకం అలాగే వేస్తానండి. మనకి విడివిడిగా వేస్తే మనకి అది తెలుస్తుంది అన్నమాట. ఇలాగా 3 గళ్ళు చేసి, ఇదండి పర్పుల్ అండి, వంకాయ లాంగ్ పర్పుల్, ఇది వేస్తున్నాను ఇక్కడ. అలాగే తీగజాతి కూడా వేస్తానండి కొన్ని. మనకి విత్తనాలకి చిన్న ప్లేస్ అన్నా సరిపోద్దండి. మొక్కలు వచ్చాక పీకి మళ్ళీ వేసుకుంటాం కదా. ఇది వంకాయ నారండి, పర్పుల్ లాంగ్ వంకాయ, పొడవుదన్నమాట. వేసాం కదండి. ఈ గడ్డ అలాగ ఉంచి ఈ మధ్యన ఇంకో కలర్ వేస్తానండి, గ్రీను. ఇది గ్రీన్ లాంగ్ వంకాయ, పొడవు వంకాయ అన్నమాట, గ్రీన్లో. ఎక్కువ వేయట్లేదండి, మనకి ఎక్కువ మొక్కలు అయిపోతున్నాయని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒక 10 మొక్కలు వచ్చేలాగా. ఇది ఇంకో రకం అండి వంకాయ. మూడు రకాలు వేసామండి. దేనికి దానికి గడి ఇలా పెట్టుకుంటే మనకి తెలుస్తుంది అన్నమాట. వేసాం కదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మట్టి తీసండి. మొన్న మెంతికూర వేసాం కదా, ఇవాళ పాలకూర వేస్తున్నానండి, ఆకుకూర. మొన్నటి వీడియోలో మెంతికూర వేసాము, ధనియాలు, మెంతులు. ఇప్పుడు పాలకూర వేస్తున్నాను. కొంచెం ఇలాగా లూజ్ చేయాలండి మట్టి. ఇదండి, ఇది పాలకూర విత్తనాలు. బాగా ఒత్తన్న కానీ మనకి ఆకు ఎదగదండి, కొంచెం పలసగా వేసుకోవాలి. ఆకు పెద్ద ఆకు రాదన్నమాట ఒత్తవుతే. దూరంగా ఉంటేనే మొదలు మనకి దీనిపైన మట్టి కప్పేయాలండి. వేసాం కదండి. ఇప్పుడు కొంచెం వాటరింగ్ చేద్దాం లైట్గా. విత్తనాలు తడిసిపోతాయి. కొంచెం ఇలా ప్రెస్ చేస్తండి, మనకి పైన మొలుస్తాయి, లేకపోతే కొంచెం నొక్కాలి. ఇది కూడా అంతే, కొంచెం నొక్కి మనం పడిపోద్దండి మొలిసిన తర్వాత. అందుకని కొంచెం లైట్గా నొక్కాలి, అప్పుడు నీళ్ళు చల్లాలి.
చాలండి. ఇప్పుడు తీగజాతి వేస్తానండి. బెండ గోరుచిక్కుళ్ళు కూడా వేసేద్దాం. ఈ గోరుచిక్కుడు బెండ అండి, ఎండాకాలం పంటకి. స్టాండ్లో ఉన్నాయి కదా అట్లా వేస్తానండి. ఇవి మొన్న ఎరువులు వేసినాయి. వంకాయ మొక్కలు పీకాను కానీ మళ్ళీ కలపలేదు, తర్వాత కలుపుతాము ఉన్న మొక్కలకి. ఇవి బాగానే ఉందండి, ఎరువు బలమే ఉంది. అందుకని బెండ విత్తనాలు వేసేస్తున్నాను. ఇందులో ఒక 5 వేస్తున్నాను. వేసినవి అన్నీ మొలవు కదా, అందుకని ఒక 6, ఒక్కో దాంట్లో 2 గింజలు వేస్తున్నానండి. అన్నీ మొలిస్తే మనం విడదీసి మళ్ళీ వేరే దాంట్లో కూడా వేసుకోవచ్చు, పీకేసి. ఇది మొన్న ఎరువు కలిపింది, ఇదంతా బాగానే ఉందండి మట్టి, అందుకని వేసేస్తున్నాం. పంట మార్పిడి చేయాలి కదా, మళ్ళీ వంకాయ వేయకూడదు. ఒక్కొక్క వేగులో 6 వేస్తున్నానండి, 2 బెండ విత్తనాలు అన్నమాట. మన దగ్గరే కాయ ఆరబెట్టేసి పండిపోయాక విత్తనాలు తీసానండి. ఎండాకాలం ఇవన్నీ వేసుకోవచ్చండి. మనం ఒక చిక్కుడు చెట్టు మాత్రం రాదు, తీగ జాతివి అన్ని మొక్కలు వస్తాయండి. ఇప్పుడు అన్ని కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు ఎండాకాలం. రెండిట్లో వేసాం కదండి. ఇప్పుడు గోరుచిక్కుడు వేస్తానండి. ఈ రెండిట్లో గోరుచిక్కుళ్ళు కూడా మన మిద్దె తోటలోయే. ఇవన్నీ మొలిస్తే విడదీసి మళ్ళీ వేసుకోవచ్చండి మనం వేరే దిక్కున. అందుకని ఎక్కువ దగ్గరికి వేసేస్తున్నాను. 2 వేసేస్తున్నానండి ఒక్కో దాంట్లో. ఈ నెలలో వేసుకుంటే 4 నెలలు ఉంది కదండి ఎండాకాలం. 4 నెలలకి మనకి పంట సరిపోద్దండి. ఫిబ్రవరిలో వేసుకుంటే మే వరకు మనకి సరిపోద్ది కూరగాయలు. ఎండాకాలం పంటకు అన్నమాట ఇది. రెండిట్లో గోరుచిక్కుళ్ళు, రెండిట్లో బెండ వేసానండి. ఇప్పుడండి ఎన్ని నిమిషాలు చూసారు కదండి. ఎండాకాలం పంటకి మనం నారు పోసుకున్నాం. వంకాయ నారు 3 రకాలండి. అలాగే పాలకూర విత్తనాలు వేసాను ఆకుకూరకి. అలాగే బెండ గోరుచిక్కుడు విత్తనాలు వేసానండి. మనం ఇలాగ ఎండాకాలం పంటకి ఇలా వేసుకుంటే బాగా ఈ ఒక 10 రోజుల్లో మొలుస్తాయండి. విడదీసి మనం మళ్ళీ మొక్కలు వేసేసుకోవచ్చు. వంకాయ నారు గ్రో బ్యాగుల్లో మనకి ఎండాకాలం అంతా సరిపోతుందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.